హాయ్ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీకు క్షేమము కలగజేయుదును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన ప్రజలతో అంటున్నారు ఏంటంటే, మీరు నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించి నడిచినట్టయితే నేను మీ వర్షకాలంలో మీకు వర్షంనిచ్చి మీ భూమి పంట ఇచ్చేలాగా చేసి మీరు సమృద్ధిగా తిని నిర్భయంగా జీవించేలాగున మీ దేశంలో మీకు క్షేమం కలుగునట్లు, మీరు రాత్రి పడుకున్నప్పుడు ఎటువంటి భయం రాకుండా మీ దేశం మీదకి ఖడ్గం రాకుండా నేను చేస్తానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రియ దైవజనమా, మనము కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టలను అనుసరించి నడుస్తూ అంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అది ఖడ్గ భయమే కావచ్చు, అపవాది భయమే కావచ్చు, శత్రు భయమే కావచ్చు, ఆ భయాలన్నిటినీ తీసివేసి దేవుడు మనం ఏదైతే చేస్తున్నామో అది సేవ విషయంలోనే కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, దేవుడు మనల్ని ఫలింపజేసి నిర్భయంగా ఉండేలాగా చేసి మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ మనకు క్షేమం కలుగజేసే వాడిగా ఉంటాడండి. ఆమేన్.